నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. తాళపత్ర నిధి రహస్యాల్లోని 77 పేజీలోది కంటిన్యూషన్ చూడండి. 83 సంసార సుఖాన్ని ఏ విధంగా పొందాలి? పురుషుడు తనని నమ్మి ప్రేమించి తనతో వచ్చిన స్త్రీకి మొదట కడుపు నిండా తిండి పెట్టాలి. ఆ తర్వాత సిగ్గుని దాచుకోవడానికి బట్టలివ్వాలి. తన అందచందాల రక్షణకి గాను గృహమనే భద్రతనివ్వాలి. ఆ తర్వాత రాత్రి అందే కలవాలి. నెక్స్ట్ పేజీ నెంబర్ కంటిన్యూషన్ చూడండి. 78 స్త్రీలలో రజస్సు వచ్చిన తర్వాత అనగా చివరి రోజులు మంచివి. రజస్సు అంటే లేడీస్కి వచ్చే మంత్లీ పీరియడ్స్ అనండి అర్థం అండి. అక్కడ రజస్సు కాన వచ్చిన 4 రోజులు దూరంగా ఉండాలి. డేట్ వచ్చిన కాంచి 4 days దూరంగా ఉండాలని చెప్తున్నారు. 4, 6, 4, 6, 8, 10, 12, 14, 16, 18 ఇలా సరి సంఖ్య రోజుల్లో కలిస్తే పుత్ర సంతానం కలుగుతుంది. అలాగే 5, 7, 9, 11, 13, 15, 17 బేస్ సంఖ్యల్లో కలిస్తే ఆడపిల్ల పుడుతుంది. అలాగే శనివారము, రవివారము, మంగళవారము అంటే ఉండకూడదండి. 4వ రోజు కలిస్తే పుట్టినవారు తక్కువ ఆయుర్దాయమును, 5వ రోజు బహు సంతానవంతమైన స్త్రీ, 6వ రోజు సామాన్య సగటు మనిషి, 7వ రోజు పిల్లలు పుట్టని ఆడపిల్ల, 8వ రోజు అధిక ధనవంతుడు, 9వ రోజున మహా పతివ్రత, 10వ రోజు తల్లిదండ్రుల పేరు నిలబెట్టేవాడు, 11వ రోజున నలుగురు నోళ్ళలో నానేది, 12వ రోజున ఉత్తమోత్తమైన పురుషుడు, 13వ రోజున ఎక్కువ మంది భర్తలు కలది, 14వ రోజు ఆధ్యాత్మిక చింతన కలవాడు, 15వ రోజున సకల భోగాలు అనుభవించే పడతి, 16వ రోజు లోకోత్తరమైన వాడిగా పేరు పొంది పుత్రుడు జన్మిస్తాడని శాస్త్రము చెబుతుంది. 79 పేజీ కంటిన్యూషన్ చూడండి. పగలు సంధ్యా సమయాల్లో స్త్రీ వద్దకు శృంగారం కొరకు వెళ్ళరాదు. భార్యాభర్తలు ఉండే సమయం అండి. ఇక్కడ శృంగారం వచ్చేసి తనకన్నా పెద్ద స్త్రీ లేదా గర్భవతితో శృంగారం నిషిద్ధం. అలానే బహులావు, బహుసన్నము, అవయవ లోపమున్న స్త్రీతో శృంగారం వలదు. గురు ప్రదేశములోను, దేవాలయ ప్రదేశములోను యజ్ఞయాగాదులు జరుగుతున్న ఆయా ప్రదేశాల్లో స్త్రీకి దూరంగా ఉండాలి. కడుపారా భుజించినప్పుడు 16 సంవత్సరముల ముందు 70 సంవత్సరాల తర్వాత మైథునం మంచిది కాదు. స్త్రీ పురుషుల కలయిక ప్రకృతి సిద్ధంగా ఉండాలి. తారుమారుగా శృంగారం చేస్తే తారుమారు సంతానమే కలుగుతుంది. మగవాడు పడకపై కుడిపాదం పెట్టి ఎక్కాలి. స్త్రీ ఎడంపాదం పెట్టి పడకపై రావాలి. సంసార సుఖాన్ని మధురంగా అనుభవించాలి. ఇది అందరికీ పెళ్ళైన వాళ్ళందరికీ తెలిసిందే. పిల్లలు ఇక్కడ ఎప్పుడెప్పుడు సరి సంఖ్యల్లో అలానే బే సంఖ్యల్లో కలిస్తే ఎవరు పుడతారు అనేది ఉంది. అలానే సంసార సుఖాన్ని ఏ విధంగా పొందాలి అని చిన్న వివరణ అండి. నెక్స్ట్ 79th పేజీలోనే 84th వన్ శిబి చక్రవర్తి సూక్తి. మానవ సేవయే మాధవ సేవ. శిబి చక్రవర్తిగా మానవ సేవయే మాధవ సేవ. మనుషులకు మనం చేసే సేవే మాధవ సేవ అని చెప్తున్నారండి. నెక్స్ట్ పేజీ నంబరు 80 పేజీలో కంటిన్యూషన్ చూడండి. 85 భగవంతుని పూజకు ఏ పూలు శ్రేష్టమైనవి చూడండి. పరమేశ్వరుని పూజలకు జిల్లేడు, గన్నేరు, మారేడు, తమ్మి, ఉత్తరేనాకులు, జమ్మె ఆకులు, జమ్మి పూలు, నల్ల కలువులు మంచివి. దాసాని, మంకెన, నదంతి, మొగలి, మాలతి, కుంకుమ, మద్ది ఈ పువ్వులు పూజకు పనికిరావు. తొడిమలేని పువ్వులు పూజకు పనికిరావు. తమ్మి పువ్వుకు పట్టింపు లేదు. మారేడు నందు శ్రీ మహాలక్ష్మి, నల్ల కలువ నందు పార్వతి, తెల్ల కలువ నందు కుమారస్వామి, కమలము నందు పరమేశ్వరుడు కొలువై ఉంటారు. అలాగే చదువుల తల్లి సరస్వతీదేవి తెల్ల జిల్లేడులో, బ్రహ్మకొండవాగులో, కరవీర పుష్పంలో గణపతి, శివమల్లిలో శ్రీ మహావిష్ణువు, సుగంధ పుష్పాల్లో గౌరీదేవి ఉంటారు. అలాగే శ్రీ మహావిష్ణువుని అక్షింతలతోనూ, మహాగణపతిని తులసితోనూ, తామాల వృక్ష పువ్వులతో సరస్వతీదేవిని, మల్లె పువ్వులతో భైరవుణ్ణి, తమ్మి పూలతో మహాలక్ష్మిని, మొగలి పువ్వులతో శివుణ్ణి, మారేడు దళాలతో సూర్యభగవాన్ని ఎట్టి స్థితిలోనూ పూజింపరాదు. ఇది అండి భగవంతుని పూజకు ఏ పూలు శ్రేష్టమైనది అన్న చిన్న వివరణ. అలా నెక్స్ట్ పేజీ నంబర్ 81లోది 86 చూడండి. ఏ లక్షణములు గల సాలగ్రామములు మంచివి కావు అని ఇచ్చారు. ఇక్కడ చూడండి ఒకసారి. వంకర టింకర కలది, అలానే వంకర చక్రము, పక్క మూతి, విరిగిన చక్రము, పగిలిన చక్రము,
ఎరుపు ముఖాలు గలవి, తల కింద చక్రము, లోపల పగులు కలది, మసక వన్నె, లోపల నీరు నిలిచి ఉన్నది, ముక్కోణము గలది, ఏ గుర్తు లేనిది, వెచ్చగా ఉన్నది, మిక్కిలి గీతలు కలది, అస్పష్టమైనది, వేడి గుణం లేనిది, అనేక రంధ్రములు కలది. ఇది అండి మనకి ఏ లక్షణములు గల సాలగ్రాములు మంచివి కావు అన్నది చిన్న వివరణ. నెక్స్ట్ కంటిన్యూషన్ 87ది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. నా యొక్క ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని పెడతారని కోరుకుంటున్నానండి. నమస్కారం అండి.